హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్. ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించబోతున్న కలెక్షన్ లైట్ వెయిట్ నక్షి వర్క్ నెక్లెసెస్. మనం ఈ అందమైన నెక్లెస్ని చూసినట్లయితే మనకి ఫస్ట్ అండి దీనిలో మనకి ఒక మెస్ చైన్ అనేది కనిపిస్తుంది. అలాగే కింద చూస్తే మనకి లక్ష్మీ అమ్మవారు అనేది క్లియర్గా కనిపిస్తున్నారండి. ఆ లక్ష్మీ అమ్మవారు కూడా మనకి కలశం షేప్లో కనిపిస్తారు. కింద చూసినట్లయితే మనకి రూబీ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. ఆ రూబీ ఫ్లవర్లో మనకి మధ్యలో చిన్న ఎమరాల్డ్ స్టోన్ అనేది కనిపిస్తుంది. దాని కింద చూసినట్లయితే మనకి పికాక్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఆ పికాక్స్ కూడా మనకి చాలా నీట్గా ఎంబోస్డ్గా కనిపిస్తున్నాయి. పికాక్ కింద మనకి గోల్డ్ డిజైన్ కనిపిస్తుంది. ఆ గోల్డ్ డిజైన్కి ఒకటి రూబీ అండ్ ఇంకొకటి ఎమరాల్డ్ డిజైన్ కనిపించేటట్లు చేశారు. ఆ కింద చూసినట్లయితే మనకి గోల్డ్ డ్రాప్స్ అనేది కనిపిస్తాయండి. మధ్యలో చూస్తే లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అనేది చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. లక్ష్మీ అమ్మవారి పెండెంట్ పైన మనకి అటు ఇటు కూడా రెండు పికాక్స్ ఉన్నాయి. ఆ పికాక్స్కి చిన్న చిన్న రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అనేది డిజైన్ చేశారు. లక్ష్మీ అమ్మవారి పెండెంట్ కింద చూసినట్లయితే మనకి గోల్డ్ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్లో కంప్లీట్ చేశారు. అటు సైడ్ కూడా మనకి ఈవెన్గా ఈ డిజైన్ అనేది నీట్గా డిజైన్ చేశారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూసినట్లయితే 24.1 ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేసి 23.300 ఉంది. ఈ నెక్లెస్ డిజైన్ చూసినట్లయితే ఫస్ట్ మనకి మెస్ చైన్తో స్టార్ట్ అయిందండి. మనం చైన్ కింద చూస్తే కనుక రూబీ స్టోన్ ఉంది. ఆ రూబీ స్టోన్ చుట్టూ చిన్న చిన్న సీజెడ్స్ అనేవి డిజైన్ చేశారు. మనకి సీజెడ్ కింద చూస్తే కనుక ఓవెల్ షేప్స్లోనే మనకి గోల్డ్ డిజైన్తో ఫ్లవర్స్ టైప్ మధ్యలో డిజైన్ చేశారండి. చాలా నీట్గా చక్కగా కనిపిస్తున్నాయి ఆ 3 ఫ్లవర్స్ కూడా. దాని పక్కన చూస్తే కింద మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అలాగే అటు ఇటు కూడా సీజెడ్ చిన్న చిన్న సీజెడ్స్తో డిజైన్ చేసి పైన రూబీస్తో ఓవెల్ షేప్లో డిజైన్ చేశారు. పైన కింద కూడా సేమ్ రూబీ స్టోన్ డిజైన్ చేశారు. దాని కింద చూసినట్టయితే మనకి మ్యాంగో షేప్లోని 3 మ్యాంగోస్ నీట్గా చాలా ఎంబోస్డ్గా కనిపిస్తున్నాయండి. ఆ మ్యాంగోస్ కింద చూస్తే గోల్డ్ డిజైన్ అలాగే హ్యాంగింగ్స్ కింద గోల్డ్ డ్రాప్స్ని డిజైన్ చేశారు. మన మధ్యలో ఉన్న పెండెంట్ చూస్తే పెండెంట్ కొంచెం చిన్నగా కాకుండా బిగ్ సైజులో కనిపిస్తుందండి. ఆ పెండెంట్ పైన చూస్తే మనకి ఒక ఫ్లవర్ గోల్డ్తో డిజైన్ చేసి దాని మధ్యలో ఒక ఎమరాల్డ్ స్టోన్ పెట్టి చుట్టూ కూడా చిన్న చిన్న సీజెడ్స్ని సర్కిల్స్గా రౌండ్ చేశారు. అలాగే కింద పెండెంట్ చూస్తే కనుక అటు ఇటు రెండు స్మాల్ సైజ్ పికాక్స్ని డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే కనుక రూబీ స్టోన్ కనిపిస్తుందండి. అలాగే ఆ పెండెంట్ కింద చూస్తే మనకి మ్యాంగో షేప్లో లీవ్స్ కనిపిస్తాయి. కింద మనకి ఒక ఎమరాల్డ్ స్టోన్ కనిపిస్తుంది. దాని కింద చూస్తే కనుక సీజర్స్ కనిపిస్తాయి. అలాగే అటు ఇటు కూడా ఒక లీఫ్ మాదిరి మనకి రూబీస్ అనేది లైన్గా వరుసగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే దాని చుట్టూ కూడా చిన్న చిన్న గోల్డ్ డ్రాప్స్ అలాగే బిగ్ సైజ్ గోల్డ్ డ్రాప్స్తో డిజైన్ చేశారు. ఈవెన్గా అటు కూడా మనకి సేమ్ డిజైన్ అనేది నెక్లెస్లో కనిపిస్తుంది. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూస్తే 30.1 ఉందండి. అలాగే నెట్ వెయిట్ 28 గ్రామ్స్ ఉంది. ఈ నెక్లెస్ డిజైన్ చూసినట్లయితే మనకి ఇది చాంద్బాలి డిజైన్తో డిజైన్ చేశారండి. ఇది రెగ్యులర్ లక్ష్మీ అమ్మవారితో కాకుండా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు. ఇది మనం స్టార్టింగ్ చూసినట్లయితే చిన్న ఫ్లవర్తో స్టార్ట్ అయిందండి. అలాగే దాని కింద చూసినట్లయితే మనకి పికాక్స్ అనేది లైన్గా కనిపిస్తాయండి. ఆ పికాక్స్ కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నట్టుగా ఎంబోస్డ్గా కనిపిస్తున్నాయి. పికాక్స్కి అటు ఇటు కూడా మనకి చిన్న చిన్న సీజెడ్స్ అలాగే రూబీ ఎమరాల్డ్ స్టోన్తో డిజైన్ చేశారు. ఈ లైన్లో కింద చూసినట్లయితే మనకి గోల్డ్ స్టోన్స్తో డ్రాప్స్ కింద డిజైన్ చేశారు. అలాగే మధ్యలో పెండెంట్ చూసినట్లయితే మనకి చాంద్బాలి డిజైన్ అనేది చాలా నీట్గా చక్కగా కనిపిస్తుంది. చాంద్బాలి పైన మనం చూస్తే కనుక ఫ్లవర్ మొత్తం రూబీ ఎమరాల్డ్తో డిజైన్ చేశారు. కింద చూస్తే కనుక మనకి మొత్తం కింద లైన్లో సీజెడ్స్ అలాగే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ హ్యాంగింగ్స్ కింద గోల్డ్ డ్రాప్స్ని యూజ్ చేశారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూస్తే 25.8 ఉందండి. అలాగే నెట్ వెయిట్ 24.7 ఉందండి. ఈ నెక్లెస్ డిజైన్ చూసినట్లయితే మనకి ఈ నెక్లెస్ స్టార్టింగ్ చూస్తే కనుక పికాక్స్ అనేది కనిపిస్తుందండి. ఈ పికాక్స్ మనకి స్మాల్ సైజ్లో కనిపిస్తున్నాయి. వేరే స్టైల్ ఆఫ్ పికాక్స్ని దీనిలో డిజైన్ చేశారు. ఈ పికాక్స్ కింద చూసినట్లయితే లీఫ్ కనిపిస్తుంది. లీఫ్ పక్కన మనకి రూబీ స్టోన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాని మధ్యలో చూస్తే మనకి గోల్డ్ డిజైన్తో ఒక ఫ్లవర్ కనిపిస్తుందండి. ఆ ఫ్లవర్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది కనిపిస్తుంది. అలాగే దాని పక్కన చూస్తే మనకి పికాక్స్ కనిపిస్తాయి. అవి కూడా చాలా ఎంబోస్డ్గా కనిపిస్తున్నాయి. కింద చూస్తే లీవ్స్ అలాగే రూబీ స్టోన్ మనకి దానికి హ్యాంగింగ్ కింద గోల్డ్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో పెండెంట్ చూస్తే కనుక మనకి లక్ష్మీ అమ్మవారు అనేది చాలా చక్కగా ఎంబోస్డ్గా కనిపిస్తున్నారండి. అంటే ఎక్కువ వెయిట్ ఉన్నట్టు కనిపిస్తుంది. పైన చూస్తే మనకి రూబీ స్టోన్స్తో ఒక ఫ్లవర్ కనిపిస్తుంది. అలాగే లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు చూస్తే కనుక లీవ్స్ అలాగే దాని కింద రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోను దాని కింద చూస్తే మనకి చిన్న చిన్న లీవ్స్ అనేది గోల్డ్ డిజైన్తో కనిపిస్తుంది. దాని కింద మనకి ఇంకొక చిన్న పెండెంట్ మనకి హ్యాంగింగ్ టైప్లో కనిపిస్తుంది. అలాగే దానికి గోల్డ్ డ్రాప్స్ని హ్యాంగింగ్స్ కింద మనకి ఈ నెక్లెస్లో డిజైన్ చేశారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూస్తే 23.5 ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూస్తే 22.7 ఉందండి. నెక్స్ట్ మరొక నెక్లెస్ చూద్దాం.
ఈ నెక్లెస్ డిజైన్ చూసినట్లయితే మనకి ఇది వితౌట్ లక్ష్మి డిజైన్తో ఈ నెక్లెస్ని డిజైన్ చేశారు. ఇది మనకి చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుందండి. దీని డిజైన్ మనం స్టార్టింగ్ చూసినట్లయితే మనకి ఒక ఎమరాల్డ్ స్టోన్ అనేది కనిపిస్తుందండి. ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ కింద చిన్న చిన్న సీజెడ్తో డిజైన్ స్టార్ట్ చేశారు. అలాగే దాని కింద చూస్తే మనకు ఒక పికాక్ అనేది కనిపిస్తుందండి. ఆ పికాక్ స్మాల్ సైజ్లో ఫస్ట్ కనిపిస్తుంది. అలాగే కింద చూస్తే కనుక కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పికాక్స్ అనేది మనకి లైన్గా కనిపిస్తాయి. ఆ పికాక్ కింద చూసినట్లయితే మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ సీజెడ్స్తో డిజైన్ చేశారు. మధ్యలో చూస్తే కనుక ఒక పెండెంట్ టైప్లో మనకి 2 పికాక్స్ని జత చేసి చూపించారండి. దాని కింద మనకి చిన్న చిన్న సీజెడ్స్ అలాగే గోల్డ్ డ్రాప్స్ని డిజైన్ చేశారు. దాని పక్కన మళ్ళీ వేరే స్టైల్ ఆఫ్ పికాక్ అలాగే మళ్ళీ 2 జాయింట్ పికాక్స్తో డిజైన్ చేశారు. అలాగే మధ్యలో పెండెంట్ చూసినట్లయితే మనకి 2 పికాక్స్ మధ్యలో చిన్న ఫ్లవరు అలాగే రూబీ ఎమరాల్డ్ స్టోన్తో డిజైన్ చేశారు. పెండెంట్ కింద చూస్తే మనకి పెండెంట్ కూడా చాలా బిగ్ సైజులో కనిపిస్తుందండి. అలాగే కింద చూసినట్లయితే మనకి గోల్డ్ లీవ్స్ కనిపిస్తాయండి. గోల్డ్ లీవ్స్ మధ్యలో చూస్తే కనుక మనకి ఎమరాల్డ్ స్టోను అలాగే అటు ఇటు కూడా చిన్న చిన్న సీజెడ్స్ లైన్గా డిజైన్ చేశారు. ఈ పెండెంట్ కింద చూస్తే మనకి గోల్డ్ డ్రాప్స్ని డిజైన్ చేశారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూస్తే 30.7 ఉందండి. అలాగే నెట్ వెయిట్ 28.8 ఉందండి. మరొక నెక్లెస్ చూద్దాం. ఈ నెక్లెస్ డిజైన్ చూస్తే మనకి చూడడానికి చాలా డీసెంట్గా కనిపిస్తుందండి. ఎందుకంటే చాలా కొంచెం చిన్న సైజులో కనిపిస్తుంది అనమాట మనకి. అంటే ఎవరైనా పెట్టుకుంటే అందరికీ సెట్ అయ్యేటట్టుగా ఈ నెక్లెస్ డిజైన్ అనేది మనకి చేశారు. అంటే ఫస్ట్ మనం ఈ నెక్లెస్ డిజైన్ చూస్తే ఒక గోల్డ్ ఫ్లవర్తో స్టార్ట్ చేశారండి. గోల్డ్ ఫ్లవర్ కింద చూస్తే మనకి ఈవెన్గా చాలా పికాక్స్ అనేది మనకి ఇందులో కనిపిస్తాయి అనమాట. పికాక్స్ వేరే స్టైల్ ఆఫ్ డిజైన్ మీకు ఇందులో కనిపిస్తుంది. అంటే చూడడానికి పికాక్ మనకి చాలా నీట్గా చక్కగా అనేది కనిపిస్తుంది అనమాట. పికాక్ పైన చూస్తే చిన్న చిన్న సీజెడ్స్ కింద మనకి లీవ్స్ అలాగే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ కింద చూస్తే మనకి గోల్డ్ డ్రాప్స్ అనేది ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుందని మనకి. అంటే దానికి చుట్టూ మనకి చిన్న చిన్న గోల్డ్ మువ్వలు అనేది కనిపిస్తుంది అనమాట. మధ్యలో మనం పెండెంట్ చూస్తే లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అనేది కొంచెం స్మాల్ సైజులో కనిపిస్తుందండి. అలాగే పైన చిన్న రూబీస్తో డిజైన్ చేశారు. లక్ష్మీ అమ్మవారి పెండెంట్ కింద చూస్తే మనకి అన్ని రూబీసే కనిపిస్తాయి. దాని కింద మనకి అటు ఇటు కూడా హ్యాంగింగ్స్ కింద గోల్డ్ డ్రాప్స్ని డిజైన్ చేశారు. ఆ డ్రాప్స్ కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్లో అనేది నీట్గా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఈ నెక్లెస్ చూసినట్లయితే మనం ఎవరైనా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్కి ఏదైనా సరే సెట్ అయ్యేటట్టు ఈ నెక్లెస్ని డిజైన్ చేశారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ చూస్తే 24.8 ఉంది. అలాగే నెట్ వెయిట్ చూస్తే 24.1 ఉందండి. చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించిన లైట్ వెయిట్ నక్షి వర్క్ నెక్లెసెస్ని. దీనిలో మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. ఒకే వీడియోలో అన్ని కలెక్షన్స్ని చూపించలేము కదండి. సో అందుకని కొన్ని సెలెక్టెడ్ పీసెస్ని తీసుకుని మీకు ఈ వీడియోలో చూపించాను. మరిన్ని కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న మన సిఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీని మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం.